అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేరు హకీము. నేను ఒక ఆటో డ్రైవర్ని. నా గవర్నమెంట్ కాలేజీలో చదివిస్తున్నాను. అయితే ఇప్పుడు ఫస్ట్ పాస్ అయిందని నాకు తెలిసింది. అంతేగా నేను సంతోషంగా ఉన్నాను. నా పాప పాస్ అయిపోయిందని నేను సంతోషంగా ఉండే. కానీ నా ప్రిన్సిపల్ సార్ గారు మాకు ఫోన్ చేసి హకీమ్ అంటే మీ పేరేనా అంటే అవును సార్ అంటే మీ పాప స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా అయింది. నేను ఇంత పేదను కానీ ఇంత మా పాప పేరు చేస్తారని నాకు తెలియదు. నేను ఒక కొడుకులాగా నాకు నా పాప ఒక ధైర్యం ఇచ్చింది, ఒక సపోర్ట్ చేసింది నా పాప. దాని గురించి నేను చాలా సంతోషంగా ఉన్నా. మా ప్రిన్సిపల్స్ గురించి చాలా సంతోషం. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు. అంత చాలా ఖుషి అయింది నాకు. అందుగురించి వాళ్ళు పిలిచి మా పాపకు నాకు అందరికీ పిలిచి ఎండి ఆఫీస్లో పిలిచి ఎస్పీ సార్ మండల్ మన కలిసి మాకు షాల్వా చేసి సంతోషంగా ఇచ్చారు, మాకు ధైర్యం ఇచ్చారు. మీ పాపకి ఇంత చదివించండి, మేము సపోర్ట్గా ఉంటాం, మీకు ఇంకేమైనా అయితే మాకు చెప్పండి, మేము సపోర్ట్గా ఉంటామని ధైర్యం ఇచ్చారు. అది కూడా నాకు చాలా సంతోషం. నాకు 2 ఆడపిల్లలు. నేను ఆటో డ్రైవర్ క్రాయత్ని తీసుకొని నడిపిస్తుంది. నాకు అది చూసుకుంటా. మా పాపలకు ప్రైవేట్లో చదివించిన 10th దాకా. ఆడికెళ్ళిగా గవర్నమెంట్ కాలేజ్ మంచిగా ఉన్నది. ప్రిన్సిపాల్ సార్ గారు చాలా స్ట్రిక్ట్ ఉన్నారు. వాళ్ళు మంచిగా చదివిస్తారు, మంచిగా చూస్తారు అంటే మరి గవర్నమెంట్ కాలేజ్ నా పాపకి వేసిన. అయితే మా పాప చాలా ఫస్ట్ ర్యాంక్ తెచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉన్నది. ఇక నాకు ముందుగా నాకు ఏమైనా ఇట్లా సపోర్ట్ ఉంటే ఇంకా చదివించాలని చూస్తున్నాను. తర్వాత ఇక ఏం చేస్తారు. అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు డాక్టర్ అవుతుంది, ఎంబీబీఎస్ చేస్తా అని మా అమ్మాయి కూడా చాలా టాలెంట్ చేసింది, చాలా కష్టపడ్డది మా అమ్మ కూడా, మా పాప కూడా. ఇక నన్ను డాక్టర్ అవుతాడేంటి, నువ్వు అంత సంతోషం ఎంతో ధైర్యం చేయకు, నేను ఎట్లయినా చేస్తాను, ఎంత చేస్తే నేను చదివించినాను. ఇప్పుడు నా అమ్మాయికి డాక్టర్ చేయాలంటే ఈ ఇలా ఇప్పుడు అంత స్తోమత లేదు. అందు గురించి నాకు ఏదైనా ప్రభుత్వం ముందుకు నా పాపకు డాక్టర్ చేయాలని సపోర్ట్ చేస్తే ఇంకా నా పాపకు చదివించి డాక్టర్ చేస్తామని నాకు కూడా చాలా సంతోషం అవుతుంది. ప్రభుత్వం కూడా నాకు కూడా సపోర్ట్ చేయాలని కోరుస్తున్నాను. నా పేరు బైజా సభ. నేను నారాయణగేడ్లో గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నేను బైపీసీ గ్రూప్లో చదువుతున్నాను. నాకు 437 అవుట్ ఆఫ్ 440 వచ్చాయి. నేను ఇంట్లో ఉన్నప్పుడు మా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు మా నాయనను కాల్ చేసి చెప్పారు, మీ కూతురు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆ మాట తెలుసుకొని. మా కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడానికి కారణాలు మా నాయన ఇంకా మా అమ్మ వాళ్ళనే నేను వచ్చాను. మేము చాలా పేదవాళ్ళము. మా నాయన చాలా కృషి చేసి నాకు ఇందాక తెచ్చారు. ఇంకా మా ప్రిన్సిపల్ గారు కూడా చాలా మాకు ప్రోత్సహించారు, మీరు చదవాలి. చాలామంది చెప్పారు, మీరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, మేము ప్రైవేటు, మీరేం తెచ్చుకోగలుగుతారు అని. కానీ మా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు, లెక్చరర్స్ చాలా మంచిగా చదివించారు. వాళ్ళ వలన నేను స్టేట్ ర్యాంక్ రాగలిగాను. మా తండ్రి వలన కూడా. మా తండ్రి చాలా కృషి చేసి నన్ను ఈ స్థాయికి తెచ్చారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మేము పేదవాళ్ళము. మాకు నాలాంటి వాళ్ళకు ప్రభుత్వం ఏదన్నా సహాయం చేస్తే, మాకు కృషి చేస్తే మేము వేరే ఇంకా ఎక్కువ స్థాయికి ఎదగగలుగుతాము. కాబట్టి మాకు ప్రభుత్వం కూడా ఏమన్నా కృషి చేస్తే బాగుంటుందని నాలాంటి వాళ్ళని నేను కోరుతున్నాను. నేను ఎంబీబీఎస్ డాక్టర్ అయిదామని ట్రై చేస్తున్నాను. దేవుడు అనుకుంటే నేను డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. మా నాయన నాకు చదివిస్తాను, నువ్వు ఏం దాకా చదివితే నేను అందాక చదివిస్తా, ఏమట్లా లేదు, నేను చాలా కష్టపడతా కానీ నీకు చదివిస్తా అని అంటున్నారు. నేను అందుకని చాలా కష్టపడుతున్నాను. ఆయన ఒక ఆటో డ్రైవర్, చాలా పని చేసి నాకు ఈ స్థాయికి తెచ్చారు. ప్రైవేట్ స్కూల్లో చదివించి ఇప్పుడు నాకు గవర్నమెంట్లో వేశారు. అక్కడ ప్రిన్సిపల్ చాలా బాగున్నారు అనేసి. నాయన కృషి చూసి చిన్నప్పటి నుండి చాలా కష్టపడి నన్ను చదివించారు. ఆ కృషిని నేను ఎలాగో నిలిపించాలి, వాళ్ళ కృషిని వేస్ట్గా పోకూడదని నేను చాలా కష్టపడి చదివాను. ఇంకా మా కాలేజ్ ప్రిన్సిపల్ సారు నన్ను చాలా ప్రోత్సహించారు, నువ్వు చదువు నాయనా, నువ్వు చదివితే ఖచ్చితంగా నువ్వు రాగలుగుతావని అనేశారు.
కాబట్టి మా నాయన కృషి కూడా ఉంది. మా ప్రిన్సిపల్ సార్ ప్రోత్సాహం, మా లెక్చరర్స్ కూడా చాలా మంచోళ్ళు. వాళ్ళు చెప్పడం వలన ఇంకా మా నాయన కృషి చూసి రెండిటి వలన నేను ఇక్కడ స్టేట్ ర్యాంక్ రాగలిగాను. మా ఇంట్లో మా నాయన ఒక ఆటో డ్రైవరు. మా నాయనకి 2 కూతుర్లే ఉన్నారు, కొడుకు లేరు. కాబట్టి మా నాయనకు నేను ఒక కొడుకులాగా నిల్చోవాలి, మా నాయనకు నేను ఒక సపోర్ట్ లాగా ఉండాలనేసి నేను ఇంత కృషి చేసి ఫ్యూచర్లో నేను ఒక డాక్టర్ అవుతే మా నాయనకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కొడుకు లేరు కాబట్టి నేనే నిల్చోవాలి పెద్ద కూతురిని. మాకు ఒక చిన్న చెల్లెలుంది. మేమిద్దరమే ఉన్నాం కాబట్టి నేను ఇంత కృషి చేసి ఇక్కడ డాక్టర్ అవుదామని చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.